అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి అసలు ఏం జరుగుతోంది? ఎలా ఉండబోతోంది? సినిమా ఇండస్ట్రీ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా రేపు రిలీజ్ కాబోతోంది 'కల్కి' సినిమా. సో, దీని మీద చాలా అంటే ఎక్స్‌పెక్టేషన్. విమర్శలొస్తున్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. విమర్శలు. విమర్శలొస్తున్నాయి టికెట్స్ మీద. ఏమంటారు దీన్ని? అదే ఇప్పుడు సినిమానేమో 4 సంవత్సరాలు కష్టపడి తీశారు. 600,00,00,000, 700 ఇంకా ఎంత అయింది తెలియలేదు. సో, దానికి రేట్లు పెంచుకుంటానికి పర్మిషన్ అడగటంలో తప్పు లేదు. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, మీరు 100,00,00,000 ఖర్చు సినిమాకి ఖర్చు పెట్టింది సినిమా బడ్జెట్ అయితే ఖచ్చితంగా పెంచుకోవడానికి ఒక వారం, 2 వారాలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాం అని అలాగే ఇచ్చింది కూడా గతంలో. ఇప్పుడు అలాగే వీళ్ళు కూడా 600,00,00,000 కనుక ఖచ్చితంగా ప్రోడక్ట్‌కి 100,00,00,000 పైనే ఖర్చు పెట్టారు గ్యారంటీగా రెమ్యూనరేషన్. అంటే ఆ లెక్క ఏంటంటే రెమ్యూనరేషన్స్ హీరోలు, హీరోయిన్‌లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్లు వీళ్ళ రెమ్యూనరేషన్‌లు అంతా కలిపి 100,00,00,000 అయ్యే 60-70% అవుతాది. సో, కనుక ఆ పద్ధతి ఒప్పుకోకుండా గతంలో చేశారు. అది బాగానే ఉంది. ఎందుకంటే నిజంగా జెన్యూన్‌గా 100,00,00,000 సినిమాకి ఖర్చు పెట్టిన వాళ్ళు అడగటంలో ధర్మం. ఆ పద్ధతిలో వీళ్ళు అడిగారు. అది ఇచ్చారు. అది తప్పులేదు. కాకపోతే దాని నుంచి బెనిఫిట్ షోలనేది రాంగ్. బెనిఫిట్ షోలనేది దోచుకోవటమే. బెని రేట్లు పెంచుకుంటూ 2 వారాలు రేట్లు పెంచుకుంటూ ఓకే బడ్జెట్‌ని బట్టి అడిగారు సబబది. ఈ బెనిఫిట్ షోలనేది 500, రూ. 1000 పెట్టి బెనిఫిట్ షోలు ఎయటం గతంలో దోచుకునేవారు అట్లాగా. అది ఆపేశారు. అది మళ్ళీ మొదలవుతానికి మళ్ళీ శ్రీకారం చుడుతున్నారు. అది బ్యాడు. ఎందుకు బ్యాడ్ కలికేది బ్యాడ్. ఎందుకు ఆ బ్యాడ్ అంటే కొ దానివల్ల వాళ్ళ అభిమానాన్ని సినిమా గోయర్స్ యొక్క సినిమా మీద ఉన్న సినిమా ప్రేమికుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం. వాళ్ళ అభిమానాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం ఈ బెనిఫిట్ షోలని. ఇది కరెక్ట్ కాదది. బ్లాక్ టికెట్ అమ్మితే టికెట్‌ని బ్లాక్‌లో అమ్మితే థియేటర్ దగ్గర పట్టుకొని పోలీసులు పట్టుకొని జైల్‌లో పెడతారు. మరి దీన్నేమంటారు? ఇది బ్లాక్‌లో అమ్మటమే కదా! బ్లాక్‌లో అమ్మటం అంటే దీనికి బ్లాక్‌లో అమ్మేదానికి న్యాయబద్ధంగా చేయమని అడగటం. మేము చే బ్లాక్ టికెట్లను న్యాయబద్ధం చేయండి. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. దానివల్ల ఏ ఎగ్జిబిటర్‌కి ప్రయోజనం లేదు. ఏ డిస్ట్రిబ్యూటర్‌కి ప్రయోజనం లేదు. గవర్నమెంట్‌కి ప్రయోజనం లేదు. వీళ్ళు ఇప్పుడు రూ. 100 రూ. 150 టికెట్ కట్టే ట్యాక్సే కడతారు. రూ. 1000 టికెట్ అమ్మి ట్యాక్స్ లేదు. గవర్నమెంట్‌కి ప్రయోజనం లేదు. ఎవరికీ ప్రయోజనం లేదు. ఇది టోటల్‌గా ఒక దందా అది. అది ఆడ దానికోసం వెళ్ళటం మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ కూడా మరి పెద్ద సినిమాల హీరో కదా! ఆయన ప్రొడ్యూసర్‌లకి ప్రయోజనం వస్తది ఇలాంటి బెనిఫిట్ షో అయితే. అందుకని ఆయన కూడా అంగీకరించాడు. ఆ బెనిఫిట్ షోలు కూడా అది కరెక్ట్ కాదు. టికెట్లు పెంచుకుంటానికి 2 వారాలు టికెట్లు పెంచుకొని అమ్ముకుంటానికి వరకు న్యాయబద్ధం అది. ఈ బెనిఫిట్ షోలనేది దందా ఇది. ప్రజల్ని ఆడియన్స్‌ని సినీ ప్రేమికుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడమే. అంతకన్నా దారుణం అది. అది ఉండకూడదు. మరి ఎట్లా చేస్తున్నారు? గతంలో ఈ బెనిఫిట్ షోలు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. మాట్లాడబట్టే ప్రభుత్వాలు తీసేసినాయి. బెనిఫిట్ షోలు లేకుండా. మన రాష్ట్రంలోనే మిగతా రాష్ట్రాల్లో లేవు ఈ బెనిఫిట్ షోలు. మన రాష్ట్రంలోనే దౌర్భాగ్యం. అప్పుడప్పుడు రావటం. ఈ చాలా కరెక్ట్ కాదది. అది తప్పు జరుగుతది. 100% తప్పంతే. అంటే అందుకనే విమర్శలు. ఇంకొక అంశం ఏంటి అంటే, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత కాస్ట్ ఉంది. మిగతా ఏ రాష్ట్రాల్లో లేదు. ఈవెన్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది మూవీ. ఓన్లీ తెలంగాణలోనే ఎందుకింత రేటు అన్నది గూడా అదేనమ్మా. అదే చెప్తున్నాను. మన రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ వల్ల ఉభయ రాష్ట్రాల వల్ల తప్పితే ఎక్కడ ఏ సినిమాకి ఇలాంటి దౌర్భాగ్యం లేదు. ఈ దౌర్భాగ్యం మన దగ్గరే ఇలా జనాల్ని పీడించుకుంటాం, జనాలను దోపిడీ చేయటం అనేది దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారనుకో కొంతమంది ఇండస్ట్రీలో. కాకాసురులు కాకా పట్టేసి మాట్లాడే మాటలు, ఆహా! ఇది తప్పే ఉంది అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇది ప్రజల్ని పీడించుకు తినటం. ప్రజలు సినిమా చూడాలని వాళ్ళు ఖర్చు పెడతారు. అభిమానం కొద్దీ అభిమానం కొద్దీ ఖర్చు పెడతారంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారా? అంతే కదా! ఎంత కావాలనుకుంటే అంత పీక్కుంటారు. పీక్కుంటారా? జ పీడించుకు తింటమే కదా అది. అది కరెక్ట్ కాదది. దానికి సంబంధించే వాళ్ళకి వాళ్ళ బుద్ధి, జ్ఞానం వాళ్ళు ఆలోచించుకోవాలి. కొంతమంది సమర్థిస్తున్నారు గానీ తప్పది. అది రేట్లు పెంచటం వరకు 2 వారాలు ఒక రేట్లు పెంచుకుంటూ సినిమా అంటాం ఓకే. 150ని 250 300 అంటాం ఓకే. 450 ఉందండి. 450 ఉంది. అంటే ఒక సాధారణంగా ఏం జరుగుతుంది అసలు ఈ తప్పు విశ్లేషణ లేకుండా అసలు ఈ రేట్లు పెంచడం వల్ల విపరీతంగా పెంచడం వల్ల ఆడియన్స్ సినిమాకి దూరం అయిపోయారు. ఇవాళ థియేటర్‌కి ఆడియన్స్ రావట్లా. ఆ రాని ఆడియన్స్‌ని మనం రప్పించుకోవాలి. రప్పించుకోవాలంటే ఎట్లా రప్పించుకోవాలి వాళ్ళని?
మీకు అందుబాటులో మీ జేబుకి చిల్లు పడకుండా మా సినిమా చూడొచ్చు మీరు. ఆ పద్ధతిలో మనం రేట్లు పెడితే వస్తారు. ఇద్దరికి న్యాయం జరిగేటట్టు. జే అంతేగాని రేట్లు మీరు పెంచేసి మీరు రండి, మా సినిమాలు కలెక్షన్లు లేవు, థియేటర్‌లో హౌస్‌ఫుల్స్ అవ్వటం ఎందుకవుతాయి? మీరు ఇష్టానికి 500, 400 పెడితే ఎందుకవుతాయి? సామాన్యుడు సినిమాకి ఫ్యామిలీతోటి రావాలంటే ఇప్పుడు మీ లెక్కలో 2,000 ఖర్చు పెట్టుకోవాలి టికెట్‌లకి. ఎవడొస్తాడు? మీరు ఆడియన్స్ ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు. మళ్ళీ ప్రేక్షకులను దూరం చేసుకునే పద్ధతులు చేస్తూ అంటే ఎక్కడికప్పటికి నా వరకు వస్తే చాలు అన్నాడు తప్పితే ఇండస్ట్రీగా ఆలోచించడం కాకుండా నా వరకు ఈ డబ్బులు వచ్చేస్తాయి. ఇది చాలా బ్యాడు. దీనివల్ల ఇండస్ట్రీలో కూడా గతంలో బ్యాడ్ జరిగింది. ఇప్పుడు ఆ గతంలో బెనిఫిషియల్ ఉన్నప్పుడు ప్రతివాడు 100 కోట్ల హీరోనే. ప్రతివాడు 100 కోట్లే అనేసేవాడు. 100 కోట్లు నా స్టామినా. ఎందుకంటే ఈ బ్లాక్ టికెట్లు అమ్మేసేసి ఈ వారం రోజులు ఇంత వచ్చిందని మా స్టామినా ఇదని దొంగ స్టామినాలు చూపించుకుని ఇవాళ ఏది మరి ఆ బెనిఫిషియల్ పోయిన ఈ 2 ఏళ్లలో ఎక్కడ ఎవరున్నారు? స్టామినా ఉన్న హీరోలు నిలబడ్డారు. మిగతా ప్రతివాడు నేను హీరోనే, నేను 100 కోట్ల హీరోని భుజాలు ఎగరేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సినిమాలు మొదలెట్టడానికి వెనకాడుతున్నారు. ప్రొడ్యూసర్ లేరు వాళ్ళు. ఎందుకు అదే మరి నిజమైన స్టామినా ఉన్నవాడికి నిజంగా ప్రజల్లో ప్రేక్షకాదరణ బాగా గట్టిగా ఉన్నవాళ్ళు వాళ్ళు చలామణి అవుతారు. ఈ దొంగ ఫాల్స్ స్టామినా చూపించుకుని ఈ బెనిఫిషియర్లు ఈ దందా చేసి అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొదలెడుతున్నారు. ఇది దౌర్భాగ్యం అది. థ్యాంక్ యూ సార్.